02,6000 అయితే నేను సంపాదించానండి. ఇప్పుడు దాని గురించి మొత్తం మీకు వీడియోలో చెప్తాను. ఎలా సంపాదించాను, ఏ విధంగా నేసాను, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను చూడండి. నేనైతే 2 చీరలు నేసి చాలా రోజులు అయిపోయిందండి. చాలా రోజులు అంటే దగ్గర దగ్గర ఒక 3-4 నెలలు వరకు నేను 2 చీరలు అయితే నేసిందే లేదు. వారానికి ఒక చీర చొప్పునే నేస్తూ వచ్చాను. సో ఈ వారం మాత్రమే 2 చీరలు నేయగలిగాను. అది కొంచెం యూట్యూబ్లో వీడియోస్ చేయడానికే కొంచెం ఉత్సాహం వచ్చి నేయడం జరిగినట్లుగా ఉంది. సో మీ ఉత్సాహమే ఇదంతా. మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు చాలా బద్ధకంగా ఉంటూ ఉండేవాడినండి. వీడియోస్ చేయకముందు, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేయకముందు, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొంచెం హుషారుగా, ఉత్సాహంగా ఏదో తెలియని ఉత్సాహం ఏదో వచ్చిందండి. అందువల్లే ఈ వారం 2 చీరలు నేయగలిగాను. ఆ 2 చీరల ద్వారా 6,000 అయితే సంపాదించగలిగానండి. ఆ విషయాన్ని మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదండి. ఆ విధంగా ఈ వారం అయితే 2 చీరలు అయితే నేయగలిగాను. నేను ఈ వారంలో నేసినటువంటి ప్రతి చీర ప్రతిరోజు ఏ విధంగా ఎలా నేసాను అన్నది రోజుకో వీడియోలో నేను పెట్టడం జరిగింది. కొంతమంది చూశారు, ఎవరు లైక్ చేయలేదండి. అందరూ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ ఇలాగే రోజు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీరు తప్పకుండా చూసి లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్, మంచి వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఈరోజైతే 2వ చీర కోసేసాను. అదే మీరు చూస్తున్నారు. వాటికి గంటలు కూడా వేయడం జరుగుతుంది. ఈ 2 చీరలను తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇచ్చాను. అదే మా శారీస్ వాళ్ళు అన్నీ మాకు ముడి సరుకు అంతా, ముడి దారం అంతా వాళ్ళే ఇస్తారు, పట్టు అంతా. సో మళ్ళీ వాళ్ళకే తీసుకెళ్ళి మేము చీరలు ఇచ్చేయాలి. వారానికి ఒకసారి వస్తూ ఉంటారు వాళ్ళు. ఆ వారంలో మేము నేసినటువంటి చీరలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ మాకు పట్టు దారం ఇస్తారండి. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది మాకు. ఈ వారం అయితే 2 చీరలు నేసానన్న సంతోషంలో తీసుకెళ్ళి వాళ్ళకి 2 చీరలు ఇచ్చేసాను. కాకపోతే అక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఆయన, మా ఓనర్ ఏమన్నాడంటే, ఈసారి డిజైన్ వద్దు, వేరే డిజైన్లు వేసుకో నువ్వు, ఈ డిజైన్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి, వేరే డిజైన్ ఏమన్నాడు. నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఏదో ఈ వారమే 2 చీరలు నేసాను అని సంతోషంగా ఉంటే దాన్ని డిసప్పాయింట్ చేశాడు మా ఓనరు. ఎంత ఘోరంగా అయిపోయిందంటే అంత ఘోరంగా అయిపోయింది. ఏం చేయలేము, ఇంకా వాళ్ళు చెప్పిందే నేయాలి కాబట్టి. ఇప్పుడు ఆయన చెప్పిండే డిజైన్ వచ్చేసి కుడి పక్క ఎడం పక్క తిప్పాలండి. 2 కలర్లు తిప్పాలి. కుడి పక్క 2 కలర్లు, ఎడం వైపు 2 కలర్లు, మొత్తం 4 కొమ్ములు తిప్పాల్సి వస్తుందండి. ఇది చాలా హెవీ వర్క్. దీన్ని నేయడం అంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఇంతకుముందు మీరు చూసిన వీడియోలలో చూస్తే కనుక ఒకే కొమ్ము అండి. అటుపక్క నుంచి ఇటుపక్కకి, ఇటుపక్క నుంచి అటుపక్కకి ఒకే కొమ్ముతో నేసేవాడిని. ఇప్పుడు ఆయన చెప్పిండే డిజైన్ వచ్చేసి
4 కొమ్ములు తిప్పాలండి. కుడివైపున 2 కొమ్ములు తిప్పాలి, ఎడమ వైపున 2 కొమ్ములు తిప్పాలి. చాలా హెవీగా ఉంటుంది వర్కు. సో ఇది నాకు కొంచెం బాధ కలిగించింది. మంచిగా సంతోషంగా నేసుకుపోయి ఇస్తే 2 చీరలు నేసాననేసి ఇస్తే ఆయన డిసప్పాయింట్ చేసాడు. తప్పదండి, మాకు ఇలా జరుగుతూనే ఉంటాయి. సో ఈ వారం అయితే 2 చీరలు, ఆ డిజైన్ ఏదో కొత్త డిజైన్ మొత్తం మీకు ఈ వారం వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుంది ఆ డిజైన్ అనేసి. సో మీరు ఈ వీడియో కనుక నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ డిజైన్ ఏంటి, అది ఎలా ఉంటుంది అనేసి మీకు ముందు వీడియోల్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ చీరకి కుచ్చుళ్ళు అయితే కడుతున్నాను చూడండి. సో ఈ చీర అయిపోగానే ఈ విధంగా మేమైతే కుచ్చుళ్ళు కడుతుంటామండి. ఇంకో విషయం ఏదో చెప్పాలి, ఏంటది? ఓకే అండి, ఈరోజు వీడియోలో అయితే ఇది మీకు చూపించాను కదా, ఈ వారం పేమెంట్ మొత్తం వారం మీద ఎంత వచ్చింది ఏంటి అన్నది. సో ఇది మన వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్పాలనుకున్నది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఈ పని చాలా సంతోషంగానే ఉందండి. ఏదో కుల వృత్తిలా కాకుండా మన ఇంటిని పోషించే విధంగా ఈ వర్క్ అయితే మాకు ఉంటుంది. మీ అందరికీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇది ఒకరిద్దరికి షేర్ చేయండి. వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నిజాయితీగా నిజమే అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సైనింగ్ అప్.